మండలానికి బస్సు ట్రిప్పులు సరిపోవట్లేదు. మా మహిళలు మరి చాలా మంది ఎక్కుతున్నారు. బస్సులు ఓవర్లోడ్తో పోతున్నాయి. చెరువు కట్ట ఉన్నది, మన అవతల రోడ్డు మంచిగా లేదు. బస్సు ఈ మంది ఎక్కువైనా లోడ్ ఎక్కువైనా బండి ఎక్కడ పల్టీ పడుతుందో అని ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణికుల ఇబ్బందిని దృష్టి పెట్టుకుని ఈ ఫ్రీ టికెట్ వలన మహిళలు బాగా మంది ఎక్కుతారు. మరియు అందరూ ఊళ్ళో వీడులు కూడా బాగా మంది ఎక్కుతారు. 2 బస్సులు నడితే ఆ 2 బస్సులు నడితే మళ్ళా 4 ట్రిప్పులల్లా ఏ ట్రిప్ బంద్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. కనీసం అన్ని ట్రిప్పులు బరాబరేసి ఇంకా 3 బస్సులను ఎక్స్ట్రా వేసి కరీంనగర్ గుండ్లపల్లి మీదుగా ఇట్లా తిరగాలి. మళ్ళీ కరీంనగర్ గుండ్లపల్లి నుంచి ఇట్లా మళ్ళీ వెంకట్రాపల్లి నుంచి ఈయనగా తిరగాలి. బస్సులు రింగ్ బస్సులు నడవాలి. అదేవిధంగా ఇంకొక 2 బస్సులను 3 బస్సులను ఎక్స్ట్రాగా వేసి గన్నేరువరం మండలానికి సరిపోయే బస్సులు వేసేంత వరకు కూడా గన్నేరువరం మండలం నుంచి మేము మా సిపిఐ పార్టీ తరఫున పోరాటం చేసి బస్సులు నష్టేంత వరకు ఆర్టీసీ డిమాండ్ చేస్తున్నాము. కరెక్ట్ ట్రిప్పులు బస్సులు నడవాలి, కరెక్ట్ బస్సులు పెంచాలి. బస్సు వేసేంత వరకు కూడా మేము ఇదే గన్నేరువరంలో ధర్నా చేసి బస్సులు సాధించుకున్నంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నాం.